కవిత ఎపిసోడ్పై మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇంకా రియాక్ట్ కాకపోవడం పార్టీ నాయకులు కార్యకర్తలను అయోమయానికి గురిచేస్తోంది. తన కుమార్తె కవిత చేసిన వ్యాఖ్యలు పార్టీకి తీవ్రస్థాయిలో నష్టం కలిగించినా ఆ వ్యాఖ్యలు చేసి రోజులు గడుస్తున్నా కేసీఆర్ మౌనం వీడడం లేదు. దాంతో కూతురు విషయంలో డాడీ ఎందుకు సైలెంట్గా ఉన్నారని పార్టీలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. మరోవైపు కవిత కూడా ఏమాత్రం వెనక్కి తగ్గట్లేదు. కొత్తగా ప్రకటించిన సింగరేణి జాగృతి కార్యాలయాన్ని ప్రారంభించిన ఆమె సొంత యాక్షన్ ప్లాన్తో నిర్ణయాలు ప్రకటిస్తూ గులాబీ శ్రేణుల్లో గుబులు రేపుతున్నారట. బీజేపీలో బీఆర్ఎస్ విలీనానికి కుట్రలు చేస్తున్నారంటూ కవిత చేసిన వ్యాఖ్యలు పార్టీలో కలకలం రేపుతున్నా, ప్రత్యర్థి పార్టీల విమర్శల దాడులు చేస్తున్నా కేసీఆర్ సైలెంట్గానే ఉంటున్నారు. తన కూతురు చేసిన వ్యాఖ్యలు పార్టీకి తీవ్రస్థాయిలో నష్టం కలిగించే పరిస్థితులు ఏర్పడినా కేసీఆర్ ఎప్పటిలాగే ఫామ్ హౌస్లో గడిపేస్తున్నారు. దాంతో ఆయన వైఖరిపై గులాబీ పార్టీలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. కవిత కామెంట్లు చేసినప్పుడు ఆమెను ఫామ్ హౌస్కు పిలిపించుకుని కేసీఆర్ మాట్లాడతారని బీఆర్ఎస్ నాయకులు భావించారు. కానీ కేసీఆర్ ఆమెను పిలవలేదు సరికదా, హరీష్ రావుని పిలిపించుకుని తాజా పరిణామాలపై చర్చించారు. దీంతో అసలు పార్టీలో ఏం జరుగుతుందో తెలియక క్యాడర్లో ఆందోళన నెలకొంది. మరోవైపు కవిత కూడా ఏమాత్రం తగ్గేదేలే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. తాజాగా మంచిర్యాల పర్యటనకు వెళ్లిన ఆమె పాత ఆరోపణలే రిపీట్ చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో కేసీఆర్ మౌనం పార్టీకి నష్టం చేకూరుస్తుందని పలువురు సీనియర్ నేతలు బెంబేలెత్తుతున్నారు. పార్టీలో ఇంత జరుగుతున్నా తన తండ్రి నుంచి కనీసం పిలుపు రాకపోవడం కవితకి ఏమాత్రం మింగుడు పడడం లేదని ఆమె అనుచరులు అంటున్నారు. తాను రాసిన లేఖకు స్పందించకపోగా దూతలతో రాయబారం నడుపుతుండటంపై ఆమె అసహనంతో ఉన్నారట. పార్టీలో ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి కూడా తన తండ్రి ఇష్టపడ్డం లేదా అని కవిత తన సన్నిహితుల వద్ద చెబుతున్నారు. కానీ కేసీఆర్ నుంచి స్పందన లేకపోవడంతో కవిత కూడా ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కవిత ఎపిసోడ్పై మాట్లాడాల్సి వస్తే కేసీఆర్ లేదంటే కేటీఆర్ మాత్రమే మాట్లాడాల్సి ఉంటుందని పార్టీ శ్రేణులు అంటున్నాయి. వాళ్లను కాదని ఏం మాట్లాడలేని పరిస్థితి ఉందని వాళ్ళు అంటున్నారు. ఒకవేళ ఏదైనా మాట్లాడితే అది మళ్లీ నెగిటివ్ అయ్యి తమకే తగులుతుందని ఆందోళన చెందుతున్నారట.